అమ్మ కథలు. ఇవాల్టి అమ్మ కథ ఈ క్షణంలో జీవించు. రాహుల్ అన్ను ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. రాహుల్ ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. నాకు మంచి ఉద్యోగం వస్తుందో రాదో అని భయపడుతూ ఉండేవాడు. అన్ను మాత్రం ప్రస్తుతంలో జీవించే చురుకైన అమ్మాయి. ఈ రోజు నుంచి పాఠం నేర్చుకోవడమే నా నిజమైన విజయం అనుకుంటూ ఉండేది. ఆ వచ్చే వారంలో కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అవనున్నాయి. పరీక్షల ముందు రోజు మధ్యాహ్నం రాహుల్ పుస్తకాలు పెట్టుకుని కూర్చున్నాడు. అటుగా కాఫీ కప్పుతో అన్ను వచ్చింది. ఏంటి రాహుల్, ఏం ఆలోచిస్తున్నావు? రేపు పరీక్ష ఒకటే కదా అంది. రాహుల్ నిట్టూర్చి, అది కాదు అన్ను, రేపు నాకు మంచి ఫలితం రాకపోతే నాకు ఉద్యోగం వస్తుందో రాదో అని భయంగా ఉంది అన్నాడు. అన్ను నవ్వుతూ, నువ్వు ఎప్పుడూ రేపటి గురించే ఆలోచిస్తావు, ఇవాల్టి గురించి ఆలోచించవా? ఈ క్షణంలో ఉండవా అంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉండు, కొంచెం విశ్రాంతి తీసుకో, అదే నీ విజయానికి మొదటి అడుగు. కానీ అన్ను, నేను గతంలో చాలాసార్లు తప్పాను, మళ్ళీ అలా అవుతుందేమో అని భయంగా ఉంది. గతం నిన్ను అడ్డుకుంటోంది రాహుల్, అది నీకు పాఠం మాత్రమే, నిర్ణయం కాదు. నీ చేతిలో ఉన్నది ఈ క్షణం, ఇప్పుడు. ఆమె అలా అంటూ ఒక పుస్తకం తీసి ఇచ్చింది. ఆ పుస్తకంలో ఆమె తన తప్పులు రాసుకుంది. వాటి పక్కన తను నేర్చుకున్న పాఠం రాసుకుంది. ఇలా చెప్పింది, గతం నీకెప్పుడూ పశ్చాత్తాపం కాదు రాహుల్, అది ఒక పాఠం మాత్రమే. రాహుల్ ఆలోచనలో పడతాడు. కొంచెం సేపటికి నవ్వుతూ పుస్తకం తెరిచి చదవడం మొదలు పెడతాడు. నిజమే అన్ను, రేపు రాదేమో కానీ ఈరోజు నా చేతుల్లో ఉంది, నేను ఇవాళ్లే బాగు చేసుకుంటాను అన్నాడు చిరునవ్వుతో. అదే ఆత్మవిశ్వాసం. ఇప్పుడు చదువుకో, రేపు ఫలితం నీ వెంటే వస్తుంది అన్నది అన్ను. ఆ తరువాత రోజు ఫలితాల దగ్గర రాహుల్ సంతోషంగా బోర్డు చూస్తూ నిలబడ్డాడు. నేను పాస్ అయ్యాను అన్ను, మంచి మార్కులు వచ్చాయి అన్నాడు. ఇప్పటి క్షణం మీద దృష్టి పెట్టినప్పుడు రేపు సులభమైంది అన్ను అన్నాడు. అవును రాహుల్, గతం నిన్ను బంధిస్తుంది, భవిష్యత్తు నిన్ను మాయ చేస్తుంది, కానీ ఇప్పుడు నిన్ను నిలబెడుతుంది. చూసారా, విద్యలోనైనా జీవితంలోనైనా ఇప్పటి క్షణమే నిజమైన బలం. గతం పాఠం, భవిష్యత్తు కళ, కానీ జీవించేది మాత్రం ఈ క్షణంలోనే.